తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమండి. దిక్కుమాలిన పాశ్చాత్య ఆచారాలన్నీ భారతదేశంలో కూడా తగలబట్టి సంవత్సరానికి 13 వర్షాలు పడుతూ ఉన్నాయి. మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానము, అనుమానమే లేదు. రాసుకోండి. మాతా సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది ధర్మశాస్త్రం. భగవంతుడు ఎక్కడో శంఖచక్రాలతోనూ త్రిశూలాలతోనూ దేవాలయంలో ఉండడు. 9 నెలలు తను చచ్చి నీకు బ్రతికి జన్మనిస్తుంది తల్లి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వాడి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు. కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. అది నేర్చుకోవాలి. మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి? ఇంకంతకంటే పాపం ఏదైనా ఉందే? కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా? రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము. వాళ్ళని నువ్వే సేవించాలి. భగవంతుని సేవించకపోయినా నష్టం లేదు, బోల్డు మంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి, అది కర్తవ్యము. రామాయణం అదే చెప్పింది. అయ్యా, ఆ అభిప్రాయం లేనివాడు పశువు అనకూడదన్నారండి. పశువులు పోటీకి వచ్చినాయి, మమ్మల్ని ఆ వాడితో పోలుస్తావా అని. అంతకంటే నీచుడు. మా తల్లిదండ్రుల్ని సేవించలేకపోతున్నాను. ఇక్కడికి దగ్గరగా ఉన్నారు వైశ్య కులానికి చెందినటువంటి మునిబాలకుడు. వైశ్యులకు కూడా బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థం ఉంది. సన్యాసం లేదు ఆ కాలంలో. వానప్రస్థ ధర్మంలో ఉన్నాం. నువ్వు నన్ను కొట్టావు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చివయ్యా అంటూ తన చేతిలో ఉన్న కుండని, తన భుజాల మీద ఉన్న బాధ్యతని ఆయనకు అప్పగించి పిల్లవాడు ప్రాణం వదిలేశాడు. దశరథుడు చాలా దుఃఖపడ్డాడు. ఆ పిల్లవాడి పార్థివ శరీరాన్ని ఒక చెట్టు మీద ఎత్తుగా పెట్టాడు. ఎందుకంటే ఏ జంతువులు ముట్టుకోకుండా. ఆ నీటి కుండతో దూరంగా ఉన్నారు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు. అక్కడికి వెడుతుంటే అగో అన్నారు వాళ్ళు. ఉలిక్కిపడ్డాడు దశరథుడు. పుట్టుగుడ్డి వాళ్ళన్నారు, నేను వీళ్ళ అబ్బాయిని కాదని వీళ్ళకి ఎట్లా తెలిసిందబ్బా అన్నారు. గుడ్డి వాళ్ళకి అంతర్గత జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఎవడవురా వివరం చెప్పుకున్నాడు. నమస్కరించారు. మా వాడిని కదా పంపించాను, నువ్వు వచ్చావేంటి అని అడిగారు. మీరు మంచినీళ్ళు తాగితే చెప్తాను అన్నారు. నువ్వు చెప్తే కానీ తాగమన్నారు. ధర్మ సంకటం కలిగింది. చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది, చెప్తే వాళ్ళ ప్రాణం తీసినట్టు అవుతుంది. ఏం చెయ్యాలో తోచక భారం భగవంతుడి మీద వేసి భయపడుతూనే చెప్పాడండి. పుత్ర వియోగ వార్త ఆ ముసలి తల్లిదండ్రులని కబళించి పారేసింది. నేల మీద అలా పడిపోయినారు. వీడురా నేల ఇట, పాపిష్టివాడా, ఓ దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? ఎండకు గొడుగై, వానకు తోడై, చలికి నీడై మమ్మల్ని ఎంతో సమాదరిస్తున్నటువంటి మా పిల్లవాడిని మా నుండి దూరం చేసి తగుదునమ్మా అని మంచినీళ్ళు తెస్తే తాగుతామనుకున్నావా దౌర్భాగ్యుడా? ఇంత పాపం చేసి మేము ఎలాగరా బ్రతుకుతాం? మా వలెను నీవు కూడా పుత్ర. కాలంలో మేమెట్లా పుత్ర వియోగ దుఃఖంతో కుమిలి కుమిలి కునారిల్లుతూ ప్రాణం వదులుతున్నామో, నీ ముసల్తనంలో కూడా నీ పిల్లలు నీ నుండి దూరమైతే కానీ నీకు మరణం చేరువ కాదు అని చెప్పి శపించారండి. ఈ దుఃఖంలో ఏమిటి విశేషం అన్నారు. మాతా దుఃఖం షాణ్మాసం, పితా దుఃఖంతు వత్సరం, భార్యా దుఃఖం పునఃభార్య, పుత్ర దుఃఖం నిరంతరం అని శాస్త్రం. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకంతకంటే మాటలు లేవు. ప్రాణం వదిలేశారు. దుఃఖపడ్డాడు. ఏం చేస్తాడు? ఆ ముగ్గురికి సద్య సంస్కారం చేశాడు దశరథుడు. ఇది రామాయణ ధర్మం. వదిలేసి వెళ్ళిపోలా. ఎందుకు చేశాడు అంటే, అనాథ ప్రేత సంస్కారాన్ కోటి యజ్ఞ ఫలం లభేత్. అది ముగ్గురికి సంస్కారం చేశాడు. ఎందుకని? దశరథుడికి పాపము పుణ్యము కూడా 0 అవ్వాలి. 0 అయితే కానీ అక్కడ జ్ఞానం వృద్ధి చెందదు. జ్ఞానాన్ని ఇచ్చే పరమాత్మ అక్కడ పుడతాడు. అందుకని పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. అకౌంట్లో బ్రాడ్ డౌన్ క్యారీడ్ డౌన్ ఏం లేదు. ఎసెట్స్ లైబిలిటీస్ సెట్ అయిపోవాలి. చార్టెడ్ క్లోజ్ చేసేయాలి అకౌంట్. జ్ఞానాదేవతు కైవల్యం. మర్చిపోయినాడు, ఇంటికి వచ్చేసాడు. కాలం ఎటువంటి రోగాన్నైనా మానుస్తుంది. అందుకనే గొప్ప వైద్యుడు ఎవడన్నాడు? కాలపురుషుడు అన్నారు.
ఏ యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఎటువంటి మాయరోగమైనా మర్చిపోతాం. కాల ప్రవాహంలో మర్చిపోయినాడు. వశిష్ఠుడు గుర్తు చేశాడు. వాళ్ళు ఏమన్నారా నాయనా, ఏమన్నారు? అదేమన్నా స్వీట్ మెమరీసా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా గుర్తుపెట్టుకోవడానికి? వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా. అయితే ఏదో గుర్తొచ్చింది, పుత్రులు చావు అన్నారు, ఆ రెండు నోట్ చేసుకున్నా. ఆ రెండిటితోనే ఉందిరా కథ అంతా. నువ్వు చావటానికైనా నీకు పిల్లలు పుట్టాలి కదా నాయనా. అమ్మో, అట్లాంటి సంతానం కలియుగంలో కదా, ఇప్పుడు ఎందుకు అన్నాడు ఆయన. వాళ్ళు పుట్టి నిన్ను ఉద్ధరిస్తారా, వీళ్ళు పుట్టి మిగతా వాళ్ళని చంపుతారు, అంతేగా. 3 దుఃఖాలతో ఏడుస్తారట. మొట్టమొదటి దుఃఖం ఏమిటన్నారు? ధనేషణ, సంపాదించాలి. ఓ లంసం వచ్చేస్తుంది. మరి నేను ఒక్కడనే తింటే ఎట్లా? ఇంకో పార్టిసిపేట్ ఉండాలిగా. సరే, ఆవిడ వస్తుంది, ఆవిడకి ఆయన, ఆయనకి ఆవిడ, ఈ ఇద్దరే ఉంటారు. ఓ జాయింట్ అకౌంట్ కూడా వస్తే బాగుంది. పిల్లలు పుడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వీడికి 70mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో సినిమా చూపిస్తారు. అప్పుడు అనుకుంటారు, ఈ పాపిష్టి వాడిని ఎందుకు అనుకున్నావా అని. లోకంలో ఈ 3 త్రయాలతో చస్తున్నారు జనం. భగవంతుడి కోసం చచ్చేవాళ్ళు ఎవరు అని అడిగారు శుక్లవారి భాగవతంలో. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. నాయన నీ కోసం అన్వేషణ, ఆ ఒక్కటి అడక్కు అని చెప్పేశాడు ఆయన. నువ్వు చావటానికైనా పిల్లలు పుట్టాలరా? అవునండి, ఏం చేయమంటారు? ఋష్యశృంగ మహర్షుల వారి అధీత్వంలో అశ్వమేధం చేశారు, పుత్రకామ ఇష్టి చేశారు. ఆ మహానుభావుడు తపస్సు చేసినటువంటి దివ్య ప్రదేశమే శృంగగిరి. 15 లక్షలు కళ్యాణ మండపానికి పెడతాం, 20 లక్షలు వంట వాళ్ళకి ఇస్తాం, 30 లక్షలు డెకరేషన్కి ఇస్తాం. పెళ్లి చేయించిన బ్రాహ్మణ్ణి మీరు రేపు కనపడండి, డబ్బులు ఇస్తాం. ఏం దరిద్రం ఇది చెప్పండి. పెళ్లి చేయించిన పురోహితుడికి సద్యఫలం దక్షిణ ఇవ్వకపోతే వీడి 21 తరాల పితృదేవతలు చేసిన పుణ్యం చక్కగా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి లాగేస్తాట భగవంతుడు. మిగతావన్నీ చేసినా చెయ్యపోయినా బ్రాహ్మడికి వెంటనే దక్షిణ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే గంటకి చొప్పున ఇంట్రెస్ట్ వేసి ఇవ్వమని చెప్పింది ధర్మశాస్త్రం. 15 రోజుల తర్వాత కనపడండి, మాకు వీలైనప్పుడు ఫోన్ చేస్తాను రండి. వాడు కూడా మాకు వీలైనప్పుడు పెళ్లి చేస్తాను రండి అంటే ఏమయ్యేది? ఫస్ట్ హౌ ఆర్ యూ అంటారు, తర్వాత హూ ఆర్ యూ అంటారు. అది మానుకోవాలి. అది మానుకుంటే బాగుంటుంది. దానం చేశాడు దశరథుడు. అందుకనే దాన దక్షిణలు ఎప్పుడూ పోస్ట్ పోన్ చేయకూడదు. ఉన్నది కృష్ణార్పణం అంటూ చేతిలో పెట్టేయటమే. ఈ క్షణం దాడితే ఎవరేమవుతారో మనకేం తెలుసా? అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అని చెప్పింది శాస్త్రం. ధర్మాన్ని అనుసరించడమే జీవులు చేయవలసిన కర్తవ్యం. నలుగురికి 4 దిక్కులు దానం చేసేటండి, దేవబ్రాహ్మణ మాన్యముం తప్ప అని. ఒకళ్ళకి తూర్పు, ఒకళ్ళకి పడమర, నలుగురికి ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఆ భూములతో ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ ఏమైనా చేస్తారా? భూమి ఏమైనా పెరుగుతుందా? వాళ్ళు మంచివాళ్లే, ఇచ్చారు కదా అని పుచ్చుకోలా.